నిన్నటి వరకు మనం నేర్చుకుంది ఆఫ్మన్ బ్రోమైడ్ అవి. ఇవాళ ఇంకా ఎమీన్స్ సంబంధించిన కొన్ని ప్రిపరేషన్స్ అలాగే కొన్ని ప్రాపర్టీస్ అమ్మ. రైట్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. నౌ ఫ్రమ్ మనకి ఫ్రమ్ కార్బనైల్ కాంపౌండ్స్ రా, అంటే ఆల్డిహైడ్స్ నుంచి ఫ్రమ్ కార్బనైల్ కాంపౌండ్స్, ఎయిదర్ ఫ్రమ్ ఆల్డిహైడ్స్ ఆర్ ఫ్రమ్ కీటోన్స్ అమ్మ. ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ నుంచి కానీ తీసుకున్నప్పుడు ఓకే, అందులో ఏంటి సార్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఆల్డిహైడ్, వెన్ యు టేక్ ఆల్డిహైడ్ తీసుకున్నా ఆర్ వెన్ యు టేక్ కీటోన్ రా, ఆల్డిహైడ్ తీసుకున్నా కీటోన్ తీసుకున్నా ఆన్ ట్రీట్మెంట్ విత్ అమోనియా ఆన్ ట్రీట్మెంట్ విత్ అమోనియా రా, ఆన్ ట్రీట్మెంట్ విత్ అమోనియా, on treatment with ammonia, water molecule will be removed and we get C double bond NH, which is called as imine antarama, which is called as imine, which on further reduction either by nickel gani, platinum or palladium, or we can use any reducing agent ra, ఏ reducing agent వాడినా సరే we get R dash H CH NH2 అమ్మా, CH NH2 or CH NH2. Sir, if you take aldehyde రా, ఆల్డిహైడ్ తీసుకుంటే ఇక్కడ మనకి we get ఇంతే కదమ్మా, H ఉంటుందిరా, we get H. సో R అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, we get R CH2 NH2 అమ్మా, which is called as primary amine రా. అదే if you take ketone అంటే ఈ H ప్లేస్ లో R డాష్ ఉంటే మనకు వచ్చేది ఏంటి, R CH NH2 అమ్మా, R2CH NH2, which is called as secondary amine అంటారా, ప్రైమరీ amine అంటారమ్మా. ఇది కూడా NH2 అంటే ప్రైమరీ amine, అంటే జనరల్లీ వి గెట్ ప్రైమరీ amine అమ్మా, ప్రైమరీ amine. ఓకే, కానీ సార్ ఒకవేళ మనం తీసుకున్నది అమోనియా కాదురా, అమోనియా కాదు అంటే ఆల్డిహైడ్ తీసుకున్నా కీటోన్ తీసుకున్నా, దో ఇఫ్ యూ టేక్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ అండ్ అమోనియా యాడ్ చేసినప్పుడు వి ఆల్వేస్ గెట్ ప్రైమరీ ఎమీన్ అమ్మ, ప్రైమరీ ఎమీనే వచ్చిద్దిరా. బట్ వెన్ యూ టేక్ అమోనియా కాకుండా ఇక్కడ ఇఫ్ యు టేక్ ఆల్కైల్ ఎమీన్ అమ్మ, RNH2 తీసుకున్నాం అనుకోరా, RNH2, దెన్ ఇక్కడ మనకి ఒక H ప్లేస్ లో R వచ్చిద్దమ్మా, అంటే వి గెట్ సెకండరీ ఎమీన్. అదే మనకి డైఆల్కైల్ ఎమీన్ అంటే R2NH తీసుకున్నాం అనుకోమ్మా, వి గెట్ టెరిషరీ ఎమీన్. అంటే సింపుల్ గా ఏం చెప్తామరా అంటే ఈజీగా ఉండటానికి, సార్ వెన్ఎవర్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్, ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ ఆన్ ట్రీట్మెంట్ విత్ అమోనియాతో ట్రీట్ చేసి ఫర్దర్ రిడక్షన్ చేస్తేనమ్మా, ఫర్దర్ రిడక్షన్ చేస్తే వి గెట్ ప్రైమరీ ఎమీన్స్ వస్తాయమ్మా, ప్రైమరీ ఎమీన్స్. అదే మనకి when it is they are treated with RNH2 అమ్మా, alkyl amine followed by reduction, we get secondary amines అమ్మా, secondary amines. అదే మనకి సేమ్ R2NH అమ్మా, డైఆల్కైల్ ఎమీన్ తో ట్రీట్ చేసినప్పుడు వి గెట్ టెరిషరీ ఎమీన్ అమ్మ,
tertiary amine. Whatever it may be, the intermediate form అయింది ఏంట్రా అంటే ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికల్లా ఇమీన్ ఫామ్ అయిద్దమ్మా. వి గెట్ ఇమీన్. ఇది గుర్తుంచుకోవాలరా. కార్బనైల్ కాంపౌండ్ ని ఆల్డిహైడ్ గాని కీటోన్ గాని ఇఫ్ యు వాంట్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ ఎమీన్స్, ఆల్డిహైడ్ గాని కీటోన్ గాని ఎమీన్ గా మార్చాలంటే we had to take ammonia or alkyl derivatives of ammonia. Alkyl derivatives of ammonia. Alkyl derivatives of ammonium. And ఇక్కడ మనకి ఏంట్రా అంటే ఇందాక చెప్పింది ఏంటమ్మా, ఆల్డిహైడ్ జనరల్ గా ఆల్డిహైడ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ అమోనియా, అమోనియాతో ట్రీట్ చేసినప్పుడు స్లో రియాక్షన్ రా and we get imine. But imine on reduction fast amma, fast kabatti ikkada how many molecules are involved? 2 molecules kabatti ikkada SN2 mechanism antarama, ledante general ga E2 SN2 antara second order reaction ra, second order reaction amma, second order reaction, very 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 important amma. Next సార్ సెకండ్ వచ్చేటప్పటికల్లా రియాక్షన్ విత్ సోడియం సైనోబ్రోమైడ్ అమ్మ, సోడియం సైనోబోరాన్ హైడ్రైడ్ రా, సోడియం సైనోబోరాన్ హైడ్రైడ్. ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి ఏం ఉండదమ్మా, జస్ట్ కొంచెం ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఏంట్రా అంటే ఇంకా స్లోగా రియాక్షన్ జరిగిద్దమ్మా, రేట్ ఆఫ్ రియాక్షన్ స్లోగా జరిగిద్ది కాబట్టి మనం కంట్రోల్ చేసుకోవచ్చురా. కార్బనైల్ కాంపౌండ్ నుంచి ఇమీన్ వచ్చిన తర్వాత ఇమీన్ నుంచి ఎమీన్ వచ్చేటప్పుడు అది ఫాస్ట్ రియాక్షన్. ఇక్కడ ఓవరాల్ గా అన్ని కూడా స్లో రియాక్షన్. సో రియాక్షన్ కంట్రోల్ చేయటానికి ఉపయోగిస్తారమ్మా, అంతే తప్ప ఇంకేం ఉండదు. ఓకే, ఇంకేం ఉండదమ్మా, రైట్. అలాగే నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ది సేమ్ రెండు ఒకటే మెకానిజం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిట్టర్ రియాక్షన్ అంటారమ్మా, RITTER. వెరీ 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 ఇంపార్టెంట్. రిట్టర్ రియాక్షన్ అంటే ఏంటంటే సార్ మనకి ఎక్కడి నుంచైనా తయారు చేసుకోవచ్చు కనరా, టెరిషరీ ఆల్కైల్ గ్రూప్ అమ్మా, టెరిషరీ ఆల్కైల్ గ్రూప్ కార్బన్ కి అటాచ్ అయిన ఇదిరా. ప్రైమరీ ఏనమ్మా, ఎమీన్ ప్రైమరీయే, కానీ దానికి అటాచ్ అయిన కార్బన్ టెరిషరీ కార్బన్ అంటే మోర్ సబ్స్టిట్యూటెడ్ అమ్మా, మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కైల్ గ్రూప్ కి ద నైట్రోజన్ అటాచ్డ్ టు ది కార్బన్ టు మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్, మోర్ సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ అమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ రా. ఇలాంటి గ్రూప్ అంటే ఈ రియాక్షన్ ఇలాంటి గ్రూప్ తయారు చేయడానికి మనకున్న రియాక్షన్ ఒకటమ్మా, రిట్టర్. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we will take tertiary alcohol రా, tertiary alcohol తీసుకుంటారమ్మా. tertiary alcohol on treatment with HCN followed by reaction with sulfuric acid అమ్మా, sulfuric acid. ఇంకా డైరెక్ట్ గా మనకి మెకానిజం అవసరం లేదు. we get tertiary కార్బన్ అంటే ఈ గ్రూప్ రా, తీసుకునేదేమో టెరిషరీ ఆల్కహాల్ గ్రూప్, బట్ వి గెట్ ప్రైమరీ ఎమీన్ అమ్మా, ప్రైమరీ ఎమీన్. ఓకే, ఇది గుర్తుంచుకుంటే చాలమ్మా. టెరిషరీ గ్రూప్ అంటే NH2 కి అటాచ్ అయిన కార్బన్ కి టెరిషరీ ఆల్కైల్ గ్రూప్ రా, టెరిషరీ ఆల్కైల్ గ్రూప్ రావాలి, టెరిషరీ కార్బన్ రావాలి అంటే టెరిషరీ ఆల్కహాల్ ఈ రెండు రియేజెంట్స్ అమ్మా. అంటే ఈ రెండు రియేజెంట్స్ వల్ల మనకి ఏంట్రా అంటే CH3 టేకెన్ థ్రైస్ OH ప్లేస్ లో NH2 వచ్చిద్దమ్మా. ఇది సబ్స్టిట్యూషన్ జరిగిద్ది, OH ప్లేస్ లో NH2 గ్రూప్ విల్ బి అబ్టైన్డ్ అమ్మా. అది గుర్తుంచుకుంటే సరిపోయిద్దిరా. అండ్ సార్ మరి ఇక్కడ ఈ కార్బన్ రా, ఈ కార్బన్ ఇట్ కన్వర్ట్స్ టు ఫార్మిక్ యాసిడ్ అమ్మా, ఫార్మిక్ యాసిడ్ అడుగుతాడు, బై ప్రొడక్ట్ ఫార్మిక్ యాసిడ్ రా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంకోటమ్మా,
లూకార్ట్ రియాక్షన్ అంటారమ్మా. లూకార్ట్ లూకార్ట్ రియాక్షన్ అంటారమ్మా. ఏంటి సార్ ఇక్కడ మనకి ఏంట్రా అంటే మిథైల్ కీటోన్స్ ఆర్ కీటోన్స్ అమ్మా. మిథైల్ కీటోన్స్ ఆర్ కీటోన్స్. మిథైల్ కీటోన్స్ ఆర్ కీటోన్స్. మనకి ఏంట్రా అంటే ఇంపార్టెంట్ రమ్మా. అమోనియం ఫార్మేట్ రా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అమోనియం ఫార్మేట్. అమోనియం ఫార్మేట్ అన్నా లేదా ఫార్మిక్ యాసిడ్ ప్లస్ అమోనియా ఇచ్చిన ఒకటేరా. అమోనియం ఫార్మేట్ అంటే అమోనియా రియాక్ట్స్ విత్ ఫార్మిక్ యాసిడ్. అమోనియా రియాక్ట్స్ విత్ ఫార్మిక్ యాసిడ్ తో ట్రీట్ చేసినప్పుడు మనకి వి గెట్ RCH ఇక్కడ NH2 ఇక్కడ మిథైల్ గ్రూప్ అదే ఇక్కడ ఏ గ్రూప్ అయితే ఉందో ఆ గ్రూప్ ఎటు వచ్చేస్తామా. రైట్. అండ్ ఇంపార్టెంట్ ఏంట్రా అంటే ఎప్పుడు ఇది కూడా ప్రైమరీ ఎమీన్ చూడమ్మా. ప్రైమరీ ఎమీన్ అక్కడ మిగతా C అనేది ఇట్ కన్వర్ట్స్ టు CO2 ప్లస్ వాటర్ అమ్మా. CO2 ప్లస్ వాటర్. ఓకే ఒక్కసారి చూసుకోండి జాగ్రత్తగా. ఓకే ఇక్కడ CO2 బయటకు వెళ్ళిపోయిద్దమ్మా. ఇక్కడున్న H ఓకేనా 2 H's రా. అండ్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకి ఏం మిగిలింది డబల్ బాండ్ O మిగిలింది. H NH2H అని రాసుకోమ్మా. NH2H2 అనేది NH2H వాటర్ మాలిక్యూల్ పోయింది. ఇంకో H వచ్చి యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే కీటోన్ ఉన్న డబల్ బాండ్ O అండ్ ఇక్కడ అమోనియం ఫార్మేట్ లో ఉన్న అమోనియం ఫార్మేట్ లో ఉన్నది ఇలా ఉంటదిరా. అక్కడ CO2 బయటికి వెళ్ళిపోయిద్దమ్మా. CO2 బయటికి వెళ్ళిపోయిద్దిరా. ఓకే నెక్స్ట్ ఇక్కడ H2O వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయిద్దమ్మా. మైనస్ H2O ఇంకా NH ఉంది, NH2 ఉంది. ఆ NH2 వచ్చి ఈ కార్బన్ కి అటాచ్ అయింది. అలాగే ఈ హైడ్రోజన్ కూడా దీనికి అటాచ్ అయిద్దిరా. రెండు అటాచ్ అయ్యింది. అప్పుడు మనకు వచ్చేది కార్బన్ H NH2 వచ్చిద్దమ్మా. వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయింది అండ్ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయింది. సో అంటే మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కీటోన్స్ కి అమోనియం ఫార్మేట్ కలిపితే ఎక్కడైతే డబల్ బాండ్ ఉందో అక్కడ NH2 అంటే అమోనియా యాడ్ చేసినట్టు ఇండైరెక్ట్ గా అమోనియా యాడ్ చేసినట్టే. మీకు అమోనియం ఫార్మేట్ అని ఇవ్వడరా. అమోనియా ప్లస్ ఎసిటిక్ యాసిడ్ అని ఇస్తాడురా. అమోనియా ప్లస్ ఎసిటిక్ యాసిడ్ అని ఇస్తాడు. అమోనియం ఫార్మేట్ ఇస్తే ఓకే. అలా కాకుండా వాడు ఎలా ఇస్తాడంటే రియాక్షన్ లో ఎసిటోన్ and reacts with formic acid ammonia in the presence of formic acid అని ఇస్తాడ్రా. అంటే నీకు ఐడియా రావాలి. ఫార్మిక్ యాసిడ్ అమోనియా అంటే ఎక్కడైతే డబుల్ బాండ్ ఉందో C డబుల్ బాండ్ దేర్ వీ హ్యావ్ టు యాడ్ అమోనియా. ఆ H2 తీసేస్తే CH3 అమ్మ. CH3 అలా గుర్తుంచుకోండిరా. అలాగే సార్ వెన్ యు టేక్ అదే సేమ్ రియాక్షన్ లో when you take dimethyl formide amma DMF dimethyl formide amma formamide antarle dimethyl formamide డైమిథైల్ ఫార్మమైడ్ అంటే డైమిథైల్ ఫార్మమైడ్ అంటే సార్ ఫార్మిక్ యాసిడ్ కి అమోనియా యాడ్ చేస్తే ఇలా ఉంటది అమోనియం ఫార్మైడ్ అని. దానికి డైమిథైల్ అంటే ఇక్కడ 2 హెచ్లు ఉన్నాయి కదమ్మా.
2 హెచ్లు డైమిథైల్ అంటే NH2 తీసేసి డైమిథైల్ ఫార్మైడ్ అమ్మ, డైమిథైల్ ఫార్మైడ్ రా, డైమిథైల్ ఫార్మైడ్ అమ్మ, గుర్తుంచుకోవాలిరా. హెచ్ ఉండదులే, డైమిథైల్ ఫార్మైడ్ 2 పోతాయి, డైమిథైల్ ఫార్మైడ్ అమ్మ. ఇది మనకి సేమ్ ఇందాకలాగే సి ఎక్కడ CO2 తీసేస్తాం. ఓకే, మనకి RCH N-మిథైల్ N-మిథైల్ R అలాగే ఉండిద్దిరా. అంటే చేసే ప్రాసెస్ 2 చోట్ల డైమిథైల్ ఫార్మైడ్ దగ్గర కానీ ఎక్కడైనా సరే అక్కడ ఏం చేయాలిరా అంటే నైట్రోజన్ దగ్గర అక్కడ మనం చూసుకోవటమేనమ్మా. ఓకే, డైమిథైల్ ఫార్మైడ్ దగ్గర తీసుకుంటే అయిపోయింది ఈజీగా CO2 అలాగా. అంటే బ్యాలెన్సింగ్ అవ్వదు కానీ జస్ట్ C డబల్ బాండ్ O ఉన్న చోట CHNH2 అని పెట్టేయటమేరా, CHNH2 అని. రైట్, ఇది మనకి ఏంట్రా అంటే మా ప్రాపర్టీస్ ప్రిపరేషన్స్ రా. నౌ లెట్స్ గో ఫర్ ప్రాపర్టీస్ రా. ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా సార్ సింపుల్ రా, మీకు తెలిసిందేనమ్మా, ఆల్కైలేషన్ రా. అంటే R గ్రూప్ యాడ్ చేయటమే అమ్మా, R గ్రూప్ యాడ్ చేయటమే. Let us take RNH2 on treatment with RX అంటే హాఫ్మన్ ఎమనాలిసిస్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి తీసుకుంటామమ్మా. RX తీసుకున్నామంటే RNHR తర్వాత మళ్ళీ RX తో రియాక్ట్ అయితే మళ్ళీ R3HX బయట పోయింది, R3N టెరిషరీ, మళ్ళీ ఆల్కైల్ హ్యాలైడ్ కలిపినప్పుడు we get quaternary salt అమ్మా, we get quaternary salt. అండ్ ఆల్రెడీ మేము డిస్కస్ చేసామమ్మా మనం ఆల్రెడీ. సార్ ప్రైమరీ అమోనియాకి అయితే 4 moles కావాలి, ప్రైమరీ ఎమీన్కి అయితే 3 moles కావాలి, అలాగే సెకండరీకి అయితే 2 moles, అలాగే ఇన్ని మోల్స్ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ RX బట్టి అంటే హాఫ్మన్ ఎమనాలిసిస్ రా, హాఫ్మన్ ఎమనాలిసిస్. రైట్, సో సార్ ఎన్ని మోల్స్ ఆఫ్ RX తో రియాక్ట్ అయిందో చూసుకొని దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ప్రైమరీ ఎమీనా, సెకండరీ ఎమీనా, టెరిషరీ ఎమీనా అనేది ఐడెంటిఫై చేయొచ్చమ్మా, వీ కెన్ ఐడెంటిఫై. అలాగే సార్ అదొక్కటే కదమ్మా, వీ కెన్ కన్వర్ట్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ మిథైల్ సల్ఫేట్ అంటే జరిగే రియాక్షన్ ఒకటేనమ్మా, జరిగే రియాక్షన్ ఏంట్రా అంటే మిథైల్ సల్ఫేట్ సేమ్ RNH 2 మిథైల్ గ్రూప్స్ వస్తాయమ్మా, అండ్ బై ప్రొడక్ట్ వచ్చి H2SO4. ఇలాగా మనకి ప్రైమరీ ఎమీన్ నుంచి సెకండరీ కానీ టెరిషరీ కానీ అలా ఎలాగైనా తీసుకోవచ్చురా. రైట్, ఇది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మనకి ఇంకేం తీసుకోవచ్చురా. రైట్, ఎమీన్స్ అనేవి బేసిక్ నేచర్ కదమ్మా, బేసిక్ నేచర్ కాబట్టి when they reacts with acid they will give salts ra, they will give salts. RNH2 plus HCl gives rise to RNH3 plus Cl minus అంటే 2 కలిపి ఉంటుందమ్మా, సాల్ట్ ఫామ్ అయింది, we get salt RNH3Cl. అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే RNH2 plus H2SO4 acid plus base gives rise to salt RNH3 plus HSO4 minus అమ్మ, HSO4 minus ఇది. ఓకే, దాన్ని we called as alkyl ammonium bisulfate, alkyl ammonium chloride అమ్మ, alkyl ammonium chloride. అలా ఏదైనా సరే అమ్మా, ఎనీ ఎమీన్ రియాక్ట్స్ విత్ ఎనీ యాసిడ్, ఏ యాసిడ్ తో రియాక్ట్ అయినా జరిగేది అదేనమ్మా. రైట్, అలాగే ఎసైలేషన్ రా, ఎసైలేషన్ అంటే మనం వాడాల్సిన రియేజెంట్స్ అమ్మా. we can use CH3COCl, ఎసైల్ అంటే CH3CO గ్రూప్ యాడ్ చేయాలమ్మా. లేదు సార్, we can also use anhydride
యాసిడ్ ఎన్హైడ్రైడ్ వాడచ్చు, లేదా ఎస్టర్ వాడచ్చు. ఎస్టర్ వాడచ్చమ్మా. యాసిడ్ క్లోరైడ్ వాడచ్చు, ఎన్హైడ్రైడ్ వాడచ్చు, ఎస్టర్ మన ఆర్సిఓ అంటే ఎస్టర్. యాసిడ్ క్లోరైడ్, యాసిడ్ ఎన్హైడ్రైడ్, we can take ester అమ్మ. We can take ester, లాస్ట్ లో ఎస్టిక్ యాసిడ్. ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఇదమ్మా. యాసిడ్ క్లోరైడ్ మోర్ రియాక్టివ్ అంటే ఇక్కడ జరిగే రియాక్షన్ RNH2 ప్లస్ యాసిడ్ క్లోరైడ్, HCl బయటికి వెళ్ళిపోయిద్రా, అండ్ we get RNHCO CH3 అమ్మ. RNHCO CH3 which is called as N-alkyl estamide అంటారమ్మా. N-alkyl CONH ఎమైడ్ కదరా, ఎస్టమైడ్. N-alkyl estamide అమ్మ. అలాగే సెకండరీ ఎమీన్ రా. సెకండరీ ఎమీన్ కూడా సేమ్ COCH3 అంటే R2NH అని వచ్చింది. ఓకే, మరి టెరిషరీ ఎమీన్ అయితే, టెరిషరీ ఎమీన్ దగ్గర నైట్రోజన్ ఉందా, అది హైడ్రోజన్ ఉందా, లేదు అంటే నో రియాక్షన్. సో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీను మనం చేసుకోవచ్చమ్మా. ఓకే, టెరిషరీ నో రియాక్షన్, ప్రైమరీ ఎమీన్ అయితే ఓన్లీ వన్ N-alkyl. ఓకే, అదే సెకండరీ ఏమైతే NN డైఆల్కైల్ అమ్మా. NN డైఆల్కైల్ అంటారు. సో హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అంటే టెరిషరీ ఇది ఒక రియాక్షన్ అమ్మా డిఫరెన్షియేట్ చేయడానికి. అలాగే సార్ సేమ్ CH3COCl బదులు బెంజిన్ కలిపామనుకో బెంజాయిలేషన్ అంటారమ్మా. we called as బెంజాయిలేషన్ అంటారా, బెంజాయిలేషన్ అంటారమ్మా. we called as బెంజాయిలేషన్ అంటారు. ఓకే, అదొకటి చూసుకోవాలిరా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంపార్టెంట్ రా, వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, చాలా. సో సింపుల్ గుర్తుంచుకోండి రా, సింపుల్ గా జస్ట్ డిఫరెన్షియేట్ చేయటానికి అమ్మా, డిఫరెన్షియేట్ చేయటానికి మనకి వాడతారా. ఏంట్రా అంటే మా వెరీ చాలా ఇంపార్టెంట్ రా, గుర్తుంచుకోండి. ప్రైమరీ ఎమీన్, సెకండరీ ఎమీన్, టెరిషరీ ఎమీన్ ని డిస్టింగ్విష్ చేయటానికి రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్. నైట్రస్ యాసిడ్ అంటే అప్పటికప్పుడు తయారు చేయలేం కాబట్టి NaNO2 తయారు చేసి స్టోర్ చేసుకోలేం కాబట్టి వి షుడ్ టేక్ NaNO2 అండ్ HCl అమ్మ. NaNO2 ప్లస్ HCl. వెరీ 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 ఇంపార్టెంట్ రా సార్. ప్రైమరీ ఎమీన్ అయితే, ప్రైమరీ ఎమీన్ HNO2 తో రియాక్ట్ అయితే రా, ప్రైమరీ ఎమీన్ HNO2 తో రియాక్ట్ అయితే we get బెంజీన్ డైజో అంటే బెంజీన్ కదరా, ఆల్కైల్. ఆల్కైల్ మా ఆల్కైల్ డైజోనియం క్లోరైడ్ ఫామ్ అయిద్రా. చాలా మంది తెలుసురా మనకి, కానీ మర్చిపోతాం. ఆల్కైల్ బెంజోనియం క్లోరైడ్ RN2 ప్లస్ అమ్మ. ఆల్కైల్ మనం నేర్చుకుంది ఎక్కువగా ఇది నేర్చుకుంటాం, ఏది బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అని నేర్చుకుంటారు ఎక్కువ. బెంజీన్ కాకుండా, యారోమాటిక్ కాకుండా యాలిఫాటిక్ అయితే ఆల్కైల్ డైజోనియం క్లోరైడ్ విచ్ ఈస్ వెరీ 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 అన్స్టేబుల్ అమ్మ. హైలీ అన్స్టేబుల్ రా, హైలీ అన్స్టేబుల్. which on hydrolysis we get ఆల్కహాల్స్. అడిగాడమ్మ చాలా సార్లు. ఆల్కహాల్స్, ఆల్కీన్స్ అండ్ N2 గ్యాస్ అమ్మ. ఆల్కహాల్స్ ప్లస్ ఆల్కీన్స్ ప్లస్ N2 గ్యాస్. వెరీ 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 ఇంపార్టెంట్. బై ప్రొడక్ట్స్ రా. డైజోనియం క్లోరైడ్ లో 3 బిట్స్ ఇచ్చాడు, చూసుకోవాలి. సో ఆల్కైల్ డైజోనియం క్లోరైడ్ హైలీ అన్స్టేబుల్, which on undergo hydrolysis we get ఆల్కహాల్స్ వస్తాయి, ఆల్కీన్స్ వస్తాయి, N2 గ్యాస్. అంటే ఇక్కడ ఉన్న R అనేది ఆల్కహాల్ గా మారిద్ది,
ఆల్కీన్ గా కూడా మారిద్దమ్మా. ఆల్కీన్ గా కూడా మరి రెండు వస్తాయిరా. వెరీ 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 ఇంపార్టెంట్. అదే మనకి ఇది యాలిఫాటిక్ అంటే RNH2 రా. RNH2 బట్ అదే ఇది ప్రైమరీ రా. యారోమాటిక్ ఎమీన్ తీసుకున్నాం అనుకో అమ్మా, యారోమాటిక్ ఎమీన్ HNO2 కలిపినప్పుడు we get aromatic and benzene diazonium chloride which is highly stable due to resonance అమ్మ. highly stable due to resonance. చాలా ఇంపార్టెంట్ రెసినెన్స్ రా. కానీ ఇది మోర్ స్టేబుల్ ఎక్కడ అంటే 0 to 5 degrees అమ్మ. 0 to 5 degrees. బట్ లైట్ గా హీట్ చేస్తేరా అమ్మా, ఇక్కడ హీటింగ్ అక్కర్లారా, ఇక్కడ హీటింగ్ అక్కర్లా, గుర్తుంచుకోండి, హీటింగ్ అక్కర్లా ఇక్కడ. బట్ వాటర్ యాడ్ చేసి హీట్ చేస్తే అప్పుడు దే కన్వర్ట్స్ టు ఫీనాల్ అమ్మ. దే కన్వర్ట్స్ టు ఫీనాల్. ప్రైమరీ ఎమీన్ కి అయితే అసలు స్టార్టింగే ఫామ్ అయింది అన్స్టేబుల్. హైడ్రాలసిస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆల్కహాల్ ప్లస్ ఆల్కీన్ వచ్చిద్దిరా. బట్ aromatic primary amine స్టేబులే బట్ ఎట్ ఐస్ కోల్డ్ టెంపరేచర్. ఐస్ కోల్డ్ అంటే 0 to 5 degrees. కానీ దానికన్నా కొంచెం హీట్ చేసామా, హీట్ చేసి హైడ్రాలసిస్ చేస్తే వి గెట్ ఫీనాల్స్ అమ్మ. వి గెట్ ఫీనాల్స్. దీని బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అంటారా. బెంజీన్ డైజోనియం క్లోరైడ్. అదే సార్ మనకి సెకండరీ ఎమీన్స్ కానీ, ఓకేనా, సెకండరీ ఎమీన్స్ అయితే ఎలా జరుగుతాయి? బై ప్రొడక్ట్స్ ఫీనాల్ ప్లస్ N2 గ్యాస్. ఆల్కీన్ రాదమ్మా, ఆల్కీన్ రాదురా. aromatic అయితే ఓన్లీ ఆల్కహాల్, N2 గ్యాస్ అండ్ HCl. యాలిఫాటిక్ అయితే ఆల్కహాల్ ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్, ఆల్కహాల్ మేజర్ ప్రొడక్ట్, ఆల్కీన్స్ అనేవి మైనర్ ప్రొడక్ట్స్ వస్తాయమ్మా. బట్ ఇక్కడ aromatic లో అయితే రాదమ్మా, aromatic లో అయితే రాదు. నెక్స్ట్ అదే మనకి అంటే ఇది బెంజిన్ డైజోనిక్ డైస్ గురించి గుర్తుంచుకుంటారా సార్. ఇఫ్ యు టేక్ సెకండరీ ఎమీన్ వెదర్ ఇట్ ఈస్ aromatic కానీ యాలిఫాటిక్ కానీ రా, aromatic కానీ యాలిఫాటిక్, అండ్ దీనికి ఒక పర్టికులర్ పేరు ఉందిరా, లెబర్మన్ నైట్రసో రియాక్షన్ అంటారమ్మా. లెబర్మన్ నైట్రసో రియాక్షన్ పేర్రా. ఓకే, అది ఏమైద్దిరా అంటే సెకండరీ ఎమీన్ వచ్చి R2NH ఆన్ ట్రీట్మెంట్ విత్ నైట్రస్ యాసిడ్ అంటే HNO2 అంటే ఇలా రాసుకోవచ్చురా. వాటర్ మాలిక్యూల్ బయటికి పోయి వి గెట్ RNH, డే టు బాండ్ NO వచ్చిద్దిరా, డే టు బాండ్ NO. ఈ కాంపౌండ్ ని when it is treated with phenol and sulfuric acid రా, ఫీనాల్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ చేస్తే ఇది స్లో అంటే అలాగే ఉండిద్దమ్మా, కలర్ ఏం మారదు, కలర్ మారిద్దిరా. ఆ కలర్ ఎలా మారిద్దిరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గెట్ రెడ్ ప్రెసిపిటేట్ అమ్మా. రెడ్ ప్రెసిపిటేట్ అది స్లోగా ఎల్లోగా మారిద్దమ్మా, మళ్ళీ స్లోగా ఎల్లోగా మారిద్ది. ఓకే, యాక్చువల్గా ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఎల్లో కలర్ ఆయిలీ లిక్విడ్ రా, ఎల్లో కలర్ ఆయిలీ లిక్విడ్ గా ఫామ్ అయింది. దానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫీనాల్ యాడ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కన్వర్ట్స్ టు ఎల్లో కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ అంటారమ్మా, స్లోగా ఎల్లో. కానీ కొన్ని బుక్స్ లో ఏమి ఇచ్చాడంటే ఇది గ్రీన్ గా ఫామ్ అయింది ఫస్ట్, స్లోగా ఇట్ చేంజెస్ టు డీప్ బ్లూ. మనకి కొన్ని బుక్స్ లోమో ఈ కలర్ ఇచ్చారమ్మా, కొన్ని బుక్స్ లోమో ఈ కలర్ ఇచ్చారా. సో పర్టికులర్ గా జస్ట్ లెబర్మన్ నైట్రోసోట్ రియాక్షన్ సెకండరీ ఎమీన్స్, అది యాలిఫాటిక్ అవని aromatic అవనిరా. యాలిఫాటిక్ అయినా aromatic అయినా మనకి అదే వచ్చిద్దమ్మా. ఓకే, అదే మనకి టెరిషరీ ఎమీన్ కి అయితే సేమ్ వి కాల్డ్ యాజ్ కోప్ రియాక్షన్ అంటారమ్మా. వాడే రియేజెంట్స్ ఒకటే కానీ అక్కడ రియాక్షన్ పేర్లు మార్చుకుంటా ఉంటారమ్మా. టెరిషరీ ఎమీన్ అయితే టెరిషరీ ఎమీన్ రా సార్, అక్కడ వాటర్ పోవడానికి అవకాశం లేదుగా, వాటర్ పోవడానికి అవకాశం లేదు. కానీ
లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రా. అండ్ ఇది లిబర్మన్ నైట్రోసో చానికి సాయి ఒక్కసారి చూడు మా లిబర్మన్ నైట్రోసో రియాక్షన్ లో ఇక్కడ సెకండరీ ఎమీన్ తీసుకుంటే ఇది యాసిడ్ రా. కాదు వాటర్ మాలిక్యూల్ బయటికి పోయిద్దమ్మా. వాటర్ మాలిక్యూల్ బయటికి పోయి ఒక ఎల్లో కలర్ లిక్విడ్ ఫామ్ అయిద్దిరా. ఆ ఎల్లో కలర్ లిక్విడ్ కి మళ్ళీ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే ద ఎల్లో కలర్ విల్ బి కలర్ చేంజ్ అయిద్ది అంటారమ్మా. ఆ ఎల్లో కలర్ లిక్విడ్ కలర్ చేంజ్ అయిద్ది అంటాడు. కానీ అదే కలర్ ఎక్కడి నుంచి ఒక్కో చోట ఒక్కో రకంగా ఇచ్చాడురా. కాబట్టి దీని గురించి ఆలోచించి జస్ట్ ఎల్లో కలర్ లిక్విడ్ ఫామ్ అయింది, దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ లో యాడ్ చేస్తే కలర్ చేంజ్ అయిద్ది అంటాడు. అదే టెరిషరీ ఎమీన్కి వచ్చేటప్పటికల్లా ఎసిడిక్ హైడ్రోజన్ లేదమ్మా. కాబట్టి ఎసిడిక్ హైడ్రోజన్ లేదు కాబట్టి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ సాల్ట్ గా ఫామ్ అయిద్దిరా. సాల్ట్ గా అంటే R3NH ప్లస్ NO2 మైనస్ అమ్మ. ఈ హెచ్ వచ్చి ఇక్కడ యాడ్ అయిద్దిరా. ఆ NO2 అలా ఉండిపోయిద్దమ్మా. కానీ దాన్ని హీట్ చేసామనుకోరా, వచ్చిన దాన్ని హీట్ చేస్తే సాల్ట్ ఇది, ఆ సాల్ట్ ని హీట్ చేసామనుకో అమ్మా. హీట్ చేసినప్పుడు వి గెట్ ఎల్లో కలర్ లిక్విడ్ రా. ఎల్లో ఆయిలీ కలర్ కాంపౌండ్ ఫామ్ అయింది. బట్ ఆన్ ట్రీట్మెంట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఫీనోల్ తో కానీ రియాక్ట్ చేసినప్పుడు నో రియాక్షన్ అమ్మా. నో రియాక్షన్. సో ఇలాగా మనకి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఒకే దాంతో అంటే HNO2 తోటి we can distinguish. ప్రైమరీ వచ్చేటప్పటికి ప్రైమరీ ఎమీన్ అది యాలిఫాటిక్ HNO2 తో ట్రీట్ చేసినప్పుడు డైజోనియం కాంపౌండ్ ఫామ్ అయిద్దిరా. డైజోనియం which is highly unstable, undergo decomposition easily. We get alkenes అంటే హైడ్రాలిసిస్ చేస్తే we get alkenes అమ్మా. అదే ప్రైమరీ aromatic ఎమీన్ తీసుకుంటే HNO2 ట్రీట్ చేస్తే స్టేబుల్ డైజోనియం కాంపౌండ్ ఫామ్ అయిద్దిరా. స్టేబుల్ డైజోనియం కాంపౌండ్. బట్ ఆన్ హీట్ చేసినప్పుడు ఆల్కహాల్ ప్లస్ N2 గ్యాస్, ఇక్కడ N2 గ్యాస్ వస్తుందమ్మా. అదే మనకి దీనికి ఏం పేర్లు ఏం లేవు, జస్ట్ సెకండరీకి అయితే లిబర్మన్ నైట్రోసో టెస్ట్ అంటారమ్మా. లిబర్మన్ నైట్రోసో రియాక్షన్. ఇక్కడ సెకండరీ ఎమీన్ అది యాలిఫాటిక్ అవని యారోమాటిక్ HNO2 తో ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక ఎల్లో ఆయిలీ లిక్విడ్ ఫామ్ అయింది. which on further treatment with phenol in the presence of acidic medium, it converts to and కలర్ చేంజ్ అయ్యేది. కొన్ని బుక్స్ లో ఏమో గ్రీన్ అన్నాడ్రా. ఫస్ట్ గ్రీన్, స్లోలీ చేంజెస్ టు బ్లూ అండ్ స్లోలీ చేంజెస్ టు రెడ్ అంటాడు. కొన్ని బుక్స్ లో అయితే డైరెక్ట్ గా రెడ్ కలర్ నుంచి ఎల్లో అన్నాడమ్మా. రెడ్ టు ఎల్లో. సో కలర్స్ గురించి గుర్తుంచుకోవద్దు కానీరా, జస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఎల్లో కలర్ విల్ బి చేంజెస్ టు ఎనదర్ కలర్. అదే మనకి టెరిషరీ ఎమీన్ కి అయితే కోప్ రియాక్షన్ అంటారమ్మా. ఈ కోప్ రియాక్షన్ వచ్చేటప్పటికల్లా HNO3 తో రియాక్ట్ అయినప్పుడు ఫస్ట్ సాల్ట్ ఫామ్ అయిద్దిరా. ఆ సాల్ట్ ఇంకా హీట్ చేసుకుంటూ వెళ్తే వి గెట్ ఎల్లో కలర్ ఆయిల్ అమ్మా. ఎల్లో ఆయిల్ ఫామ్ అయిద్దిరా. ఇది మనకి ఏంట్రా అంటే దానికి నా HNO2 తో రియాక్షన్ అమ్మా. HNO2 తో రియాక్షన్ మనకి అదే. మరి సార్ ఓన్లీ ప్రైమరీ ఎమీన్స్ రా. ఓన్లీ ప్రైమరీ, అది యాలిఫాటిక్ అవని ఆర్ aromatic అవని ఏదైనా సరే, when it reacts with aliphatic or aromatic in the presence of chloroform on treatment with chloroform and base తో ట్రీట్ చేసినప్పుడు we get RNC isocyanide వచ్చిద్దమ్మా. which is a rotten smell, కుళ్ళిపోయిన ఎగ్ర ఆ వాసన వచ్చిద్దమ్మా. అది ప్రైమరీ అవని
ప్రైమరీ ఎమీన్ అవని ఆర్ aromatic primary amine or aliphatic primary amine ఏది తీసుకున్నా సరే we get isocyanide, phenyl isocyanide, alkyl isocyanide ఏదన్నా రోటన్ ఎక్స్మెల్ రా దీన్నే we called as కార్బైల్ ఎమీన్ టెస్ట్ అంటారమ్మా కార్బైల్ ఎమీన్ టెస్ట్ అంటారు ఆర్ ఐసోసైనైడ్ టెస్ట్ అంటారమ్మా we can also called as ఐసోసైనైడ్ టెస్ట్ అంటారమ్మా ఆర్ కార్బైల్ ఎమీన్ రియాక్షన్ అంటారు ఏదన్నా సరే ఏంటి సార్ అంటే టు ది గివెన్ ప్రైమరీ ఎమీన్ ఆన్ ట్రీట్మెంట్ విత్ క్లోరోఫామ్ అండ్ KOH క్లోరోఫామ్ KOH తో ట్రీట్ చేసినప్పుడు ఆల్కహాలిక్ KOH తో ట్రీట్ చేసినప్పుడు we get ఐసోసైనైడ్ రోటెన్ ఎక్స్ స్మెల్ అమ్మా రోటెన్ ఎక్స్ స్మెల్ వచ్చింది అంటే అది గ్యారంటీగా ఫినైల్ ఐసోసైనైడ్ ఆర్ ఆల్కైల్ ఐసోసైనైడ్ కంపల్సరీగా ప్రైమరీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకుంది టెస్ట్ ఫర్ క్లోరోఫామ్ కింద నేర్చుకున్నాం ఇదే రియాక్షన్ ని టెస్ట్ ఫర్ క్లోరోఫామ్ ఇప్పుడు ఇక్కడ నేర్చుకునేది టెస్ట్ ఫర్ ప్రైమరీ ఎమీన్స్ ఏదైనా ఒకటే అమ్మా ప్రైమరీ ఎమీను ఎక్స్ అనే కాంపౌండ్ తో రియాక్ట్ అయితే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH రోటెన్ ఎగ్ వచ్చింది అంటే అది క్లోరోఫామ్ లేదు ఎక్స్ అనే కాంపౌండ్ క్లోరోఫామ్ KOH తో రియాక్ట్ అయ్యి రోటెన్ ఎగ్ స్మెల్ వచ్చింది అంటే ఇది ప్రైమరీ ఎమీన్ అది aromatic అవ్వచ్చు aliphatic అవ్వచ్చు అమ్మా aromatic ఆర్ aliphatic రైట్ అండ్ నెక్స్ట్ అమ్మా సెకండరీ ఎమీన్ టెరిషరీ ఎమీన్ ఇవ్వదురా గుర్తుంచుకోండి నెక్స్ట్ సార్ మీరే చెప్పండి రా ప్రైమరీ ఎమీన్ reacts with Grignard reagent. What is the product obtained? Whenever amine reacts with RMGX, guess cheyanడి what is the product chances ani? Sir, whenever any Grignard reagent reacts with the right Balaji reacts with the compound containing acidic hydrogen right కాదు రచనడా acidic hydrogen అంటే hydrogen connected to nitrogen hydrogen connected to oxygen hydrogen connected to fluorine hydrogen connected to triple bond carbon తో రియాక్ట్ అయినప్పుడు Grignard reagent లో ఉన్న 6 ఈ acidic hydrogen రెండు కలిసి we get alkane అమ్మ very important alkane రా మరి సార్ ప్రైమరీ ఎమీన్లు రెండు ఉన్నాయి కాబట్టి 2 moles తో రియాక్ట్ అవుతాయి అదే సెకండరీ ఎమీన్ రా సెకండరీ ఎమీన్ Grignard reagent ఒక HA ఉంది కాబట్టి we get 1 mole of alkane మరి టెరిషరీ ఎమీన్ లో అసలు లేదమ్మా అసలు ఎసిడిక్ హైడ్రోజనే లేదు కాబట్టి నో రియాక్షన్ రా ఓకే రియాక్షన్ రాదమ్మా ఓకే నెక్స్ట్ ఇది Grignard reagent చాలా ఇంపార్టెంట్ అమ్మా నెక్స్ట్ మిగతాయి తెలిసినారా ఎగ్జాస్ట్ మిథైలేషన్ అంటే ఏంటంటే మిథైల్ గ్రూప్ కలపటమే అమ్మా ఏం గ్రూప్ కలపాలరా మిథైల్ గ్రూప్ కలుపుతాం దాన్ని హాఫ్మన్ ఎగ్జాస్ట్ మిథైలేషన్ తర్వాత అంటే ఇప్పుడు RNH2 రా RNH2 తీసుకుని ఫైనల్ గా మనకు వచ్చేది R4N+X- కదమ్మా X- దీని హాఫ్మన్ మిథైలేషన్ అంటారా ఎగ్జాస్ట్ మిథైలేషన్ అంటే కంపల్సరీగా ఫైనల్ ప్రొడక్ట్ రావాలి ఓకే ఈ ప్రొడక్ట్ ని ఆన్ ట్రీట్మెంట్ విత్ అంటే సిల్వర్ ఆక్సైడ్ అమ్మ సిల్వర్ ఆక్సైడ్ తీసుకుంటే ఓకే at 400 Kelvin అమ్మ we get AgX ప్రిసిపిటేట్ అయిపోయిద్దిరా ఓకే ప్లస్
ఆల్కీన్ వచ్చిద్దమ్మా. వి గెట్ ఆల్కీన్. ఆల్కీన్ అమ్మ, వెరీ 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 ఇంపార్టెంట్ రా. ఓకే, ఆల్కీన్ వచ్చింది అంటే ఎగ్జాస్టెడ్, దీన్నేమో హాఫ్మన్ ఎగ్జాస్ట్ మిథిలేషన్. అండ్ ఇక్కడ నుంచి మనకి బయటకు చేస్తాం కాబట్టి హాఫ్మన్ ఎలిమినేషన్ అంటారమ్మా. హాఫ్మన్ ఎలిమినేషన్ రియాక్షన్. హాఫ్మన్ ఎలిమినేషన్ రియాక్షన్ along with the we get tertiary amine amma. We get tertiary amine. For example రా చూడండి, C2H5 NH2 దానికి let us take CH3Cl రా. ప్రైమరీ అంటే మొత్తం 3 moles రియాక్ట్ అవుతాయి. 3 moles రియాక్ట్ అయ్యి CH3 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 Cl కాబట్టి Cl మైనస్ అని పెట్టుకుందాము. Cl మైనస్ ఆన్ ట్రీట్మెంట్ విత్ మాయిస్ట్ Ag2O రై. మాయిస్ట్ రాయాలి. మాయిస్ట్ Ag2 అంటే AgOH అమ్మ. AgOH. ఆ AgOH ఏంటంటే OH ప్లేస్ లో ఇలా Cl వస్తుందమ్మా. అంటే వి గెట్ CCN ట్రిపుల్, ఇది Cl ప్లేస్ లో OH. రైట్ మా ఎటు సైడ్ అయితే ఎక్కువ కార్బన్స్ ఉన్నాయో అక్కడున్న హెచ్తో ఈ 2 వాటర్ మాలిక్యూల్ బయటికి పోతారా. అంటే వి గెట్ ఎథిలీన్ అమ్మ. వి గెట్ ఎథిలీన్ ప్లస్ ఈ ట్రైమిథైలిమిన్ అలాగే ఉండిద్దమ్మా. సార్ ఒకవేళ మనం తీసుకుంది 4 వైపులా 4 కార్బన్సే ఉన్నాయి సార్, నో ఫర్దర్ రియాక్షన్ రా. కంపల్సరిగా ఒక కార్బన్ పెద్దది ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎటువైపు అయితే ఏ ఆల్కైల్ గ్రూప్ అయితే ఎక్కువ కార్బన్స్ ఉన్నాయో, ఏ ఆల్కైల్ గ్రూప్ సైడ్ అయితే ఎక్కువ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయో అది ఆల్కీన్ గా మారిద్ది. అది గుర్తుంచుకోండిరా. సార్ మిథైల్ ఉంటే నో రియాక్షన్. దాని తర్వాత కార్బన్స్ ఎటువైపు అయితే ఏ ఆల్కైల్ గ్రూప్ అయితే ఈ 4 సైడ్ లో ఏ ఆల్కైల్ గ్రూప్ అయితే ఎక్కువ ఉంటుందో దట్ ఆల్కైల్ గ్రూప్స్ కన్వర్ట్స్ టు ఆల్కీన్ అమ్మ. దట్ విల్ బి కన్వర్ట్స్ టు ఆల్కీన్. అది కూడా నీకు ఇదిరా, ఆల్ఫా బీటా కార్బన్ దగ్గర ఉన్న హెచ్ ఎలిమినేట్ అయిద్దమ్మా. బీటా కార్బన్ దగ్గర ఉన్నది ఎలిమినేట్ అయిద్దిరా. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ ఒకవేళ సార్ ఇలా ఉంది సార్, నాది ఎన్ ఇలా ఉంది సార్. మరి అప్పుడు ఏంటి సార్, ఫస్ట్ ప్రొడక్ట్ ఏంట్రా అంటే ఇక్కడదమ్మా, ఇటు సైడ్ తీసేసుకో. వి గెట్ ఆల్కీన్ రా. వి గెట్ ఆల్కీన్. కానీ సార్ ఇది కూడా ఆల్కీన్ ఛాన్స్ ఉందిగా, ఉంది అంటే వి గెట్ దిస్ ప్రొడక్ట్ ఆల్సో రా. అది కూడా రావటానికి ఛాన్స్ ఉంది. అంటే కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్స్, తర్వాత 2 నెంబర్. ఒకవేళ ఇలా ఉంది సార్, ఇలా ఉంటే సార్ ఇలా ఉంది, వి గెట్ ప్రోపీన్ ఛాన్స్ ఉంది, వి గెట్ ఎథిలిన్ ఛాన్స్ ఉంది, వి గెట్ బ్యూటేన్ ఛాన్స్ ఉందిరా. వి గెట్ బ్యూటేన్ ఛాన్స్ ఉందమ్మా. బ్యూటేన్ ఛాన్స్ ఉంది. అలా ఎన్ని రకాలైన ఛాన్సెస్ ఉంటాయిరా. కానీ మేజర్ ప్రొడక్ట్ వచ్చేప్పటికల్లా ఎటువైపు అయితే ఎక్కువ కార్బన్స్ ఉన్నాయి ఇది. సో ఇది మేజర్ ప్రొడక్ట్ అమ్మా. ఇది మేజర్ ప్రొడక్ట్. ఓకే, ఇది వచ్చేటప్పటికల్లా మనకి ఏంటంటే మేజర్ ప్రొడక్ట్. అలా గుర్తుంచుకోవాలమ్మా. ఎగ్జాస్టివ్ మిథిలేషన్ ఫాలోడ్ బై, అంటే నీకు ఎలా తెలిసింది సార్, ఆల్కైల్ హ్యాలైడ్ కలుపుతాడు, తర్వాత మాయిస్ట్ Ag2O అంటాడు. మాయిస్ట్ Ag2O ఆర్ AgOH అంటాడు. అంటే నీకు గుర్తు రావాలి, RX అంటే మనకి హాఫ్మన్ మిథైలేషన్ అని, లేదా హాఫ్మన్ ఆల్కైలేషన్ ఫాలోడ్ బై AgOH కనిపడింది అంటే
మనకి వచ్చిన టెరిషరీ క్వాటర్నరీ సాల్ట్ రా. క్వాటర్నరీ సాల్ట్ లో ఎటువైపు అయితే ఎక్కువ కార్బన్స్ ఉన్నాయో దానికి నైట్రోజన్ పక్క దాన్ని ఆల్ఫా అనుకో, దీని బీటా అనుకో. బీటాకి గామాకి మధ్యలో ఆల్కీన్ ఫామ్ అయిద్దిరా. బీటాకి గామాకి మధ్యలో ఆల్కీన్ ఫామ్ అయిద్ది. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇది ఆల్ఫా, ఇది బీటా, గామా అంటే ఇక్కడ డబుల్ బాండ్ వచ్చిద్దమ్మా. అలా ఎక్కడ ఇస్తుందో చూసుకోవాలి జాగ్రత్తగా రా. రైట్. అండ్ అండ్ ఇట్ ఫాలోస్ ఇక్కడ నుంచి ఎలిమినేషన్ వచ్చేటప్పటికల్లా E2 ఎలిమినేషన్ అమ్మా. అంటే 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఎలిమినేషన్ లో ఒకేసారి. అలా గుర్తుంచుకుంటే చాలమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా సేమ్ ఇదేరా, సేమ్ ఇదే టెరిషరీ అయి చూసుకుంటే సేమ్ అమ్మా. ఓకే, కానీ అక్కడ సాల్ట్ రావాలి, ఇక్కడ టెరిషరీ ఎమీన్ చాలమ్మా. ఇందాక దాంట్లో సాల్ట్, ఇక్కడ టెరిషరీ ఎమీన్ which on reaction with can anyone guess the name of the common name of 30% H2O2? Common name. పెరహైడ్రాల్ అమ్మా. ఏంట్రా? పెరహైడ్రాల్. కాదమ్మా, కాదు, పర్హైడ్రాల్. అండ్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, ఇంకోటి ఏం వాడచ్చు అంటే ఎనీ పెరాక్సైడ్ రా. నీ ఇష్టం, ఏ పెరాక్సైడ్ వాడినా పర్లేదమ్మా. పెరాక్సైడ్ వాడినప్పుడు ఫైనల్ గా మళ్ళీ ఇందాక చెప్పినట్టే సేమ్ రా, వి గెట్ ఒక ఆల్కీన్ వచ్చిద్దమ్మా. కానీ ఇందాక టెరిషరీ అన్నాం కదమ్మా, ఇక్కడ వి గెట్ OH వచ్చిద్దిరా. రెండిట్లకి ఒకటే, రెండు ఒకటే అమ్మా. ఓకే, రెండు ఒకటే, కానీ అక్కడ దాని దీన్ని కోప్ రీఅరేంజ్మెంట్ అంటారమ్మా, లేదా కోప్ రియాక్షన్. వి కాల్డ్ యాజ్ కోప్ రియాక్షన్ రా. కోప్ రియాక్షన్ సేమ్. అక్కడ మన హాఫ్మన్ ఎలిమినేషన్ కి దీనికి తేడా రెండు ఒకటే. హాఫ్మన్ ఎలిమినేషన్ దీనికి ఇక్కడ క్వాటర్నరీ సాల్ట్ తీసుకుంటాం, ఇక్కడ టెరిషరీ ఎమీన్ తీసుకుంటాం, ఇక్కడ డైరెక్ట్ గా హీట్ చేస్తాం అంతే. అది ఇక్కడ పెరాక్సైడ్ వాడతాం, ఇక్కడ వచ్చేటప్పటికల్లా మాయిస్ట్ Ag2O వాడతాం అంతే. కానీ వచ్చే ప్రొడక్ట్స్ రెండు ఒకటేరా, రెండు ఒకేలా జరుగుతాయి. ఇందాక చెప్పినట్టే ఎటువైపు అయితే టెరిషరీ ఆల్కైల్ గ్రూప్ లో ఎటువైపు అయితే R గ్రూప్ పెద్దది ఉందో దట్ విల్ బి కన్వర్ట్స్ టు ఆల్కీన్. రెండు ఒకటేనమ్మా, నో చేంజ్ రా, నో చేంజ్. ఓకే, అలాగే మా ఇంకోటి రా, వెరీ 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 ఇంపార్టెంట్, ఇన్స్బర్గ్ రియేజెంట్ అంటారమ్మా. ఇన్స్బర్గ్ రియేజెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ రా, చాలా. సార్ చూడండి, ఇన్స్బర్గ్ రియేజెంట్ అంటే ఏంటి సార్ అంటే ఇదమ్మా, క్లోరిన్, బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్ రా. బెంజీన్ సల్ఫోనైల్, బెంజీన్ సల్ఫ్యూరైల్ రా. సల్ఫ్యూరిక్ అంటే ఇచ్చేసి ఉండలేదు. సల్ఫోనైల్ క్లోరైడ్, బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రైమరీ సెపరేట్ చేసుకోవచ్చు, సెకండరీ సెపరేట్ చేసుకోవచ్చు, టెరిషరీ. మీరే చెప్పచ్చు ఎందుకు సెపరేట్ చేసుకోవచ్చు, ఎలాగా ఏంటి అని. ఎలాగా చూడండి, సార్ ప్రైమరీ ఎమీన్ రా, RNH2 reacts with ఇన్స్బర్గ్ రియేజెంట్. ఇలా రాసేస్తున్నానమ్మా. we get HCl బయటికి పోయి RNH HCl బయటికి పోయిద్రా. S డబుల్ బాండ్ O ఫినైల్ గ్రూప్. ఓకేనా. అండ్ సార్ S డబుల్ బాండ్ O అంటే స్ట్రాంగ్ విత్ డ్రాయింగ్ గ్రూప్ రా. దానివల్ల దిస్ హైడ్రోజన్ యాక్ట్స్ యాజ్ ఎన్ యాసిడ్ గా పనిచేస్తారా. యాసిడ్ అంటే ఇప్పుడు దీనికి బేస్ కలిపితేరా,
బేస్ కలిపితే ఇక్కడ ఉన్న దాంతో రియాక్ట్ అయ్యింది కదమ్మా. సో బేస్ తో రియాక్ట్ అయినప్పుడు ఇది ఫామ్ అయింది సాల్యుబుల్. అదే సెకండరీ ఎమీన్ రా. మరి ఇక్కడ ఎలా ఏం ప్రొడక్ట్ ఫామ్ అయింది అడగడరా. ఏ ప్రొడక్ట్ ఫామ్ అయింది జస్ట్ సాల్యుబుల్ ఇన్సాల్యుబులా. సెకండరీ ఎమీన్ వచ్చి సార్ HCl బయటికి పోయిద్ది, R2N SO2 ఫినైల్ రా. బట్ సార్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది ఇంకా లేదు అంటే బేస్ తో రియాక్ట్ అయిద్దా అంటే రియాక్ట్ అవ్వదు. అంటే నాట్ సాల్యుబుల్ అమ్మా, నాట్ సాల్యుబుల్. అసలు అదే టెరిషరీ ఎమీన్ రా. అసలు టెరిషరీ ఎమీన్ లో ఎస్డి అసలు స్టార్టింగే లేదు ఎస్డిక్ హైడ్రోజన్. ఇంకేం రియాక్షన్ జరిగిద్ది? నో రియాక్షన్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రియేజెంట్ టు డిస్టింగ్విష్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ అమ్మ. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీతో బెస్ట్ గా మనకు బాగా రియాక్షన్ జరిగేది ఇదిరా. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ రా. ఓకే, సో ఇన్స్బర్గ్ రియేజెంట్ ద్వారా we can separate primary, secondary, tertiary అమ్మ. ప్రైమరీ సెపరేట్ చేసుకోవచ్చు, సెకండరీ చేసుకోవచ్చు, టెరిషరీ కూడా సెపరేట్ చేసుకోవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయమ్మా. అందులో ఒకటి ఎన్లిన్. మా మిగతాయి కాదు రోయ్, ఎన్లిన్ ఆన్ ట్రీట్మెంట్ విత్ K2Cr2O7 రా. K2Cr2O7 జరిగితే we get ఎనిలిన్ బ్లాక్ అన్నాడు కానమ్మా, ఫార్ములా లేదు అక్కడ. ఎనిలిన్ బ్లాక్ అంటాడు అంతే. అదే కంట్రోల్డ్ ఆక్సిడేషన్ రా. కంట్రోల్ చేసినప్పుడు కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అయితే we get ఆల్రెడీ ఐడియా ఉందమ్మా, పారాక్వినోన్ రా. పారాక్వినోన్ అమ్మ, రైట్. అదే మనకి ఇది K2Cr2O7 అది. అదే మనకి KMnO4 అమ్మ. KMnO4 అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రియాక్షన్ జరిగింది. ఎలాగంటే చూడండి, ప్రైమరీ ఎమీన్ పక్కన ఇలా ఉండాలి CH2. ప్రైమరీ ఎమీన్ KMnO4 తీసుకుంటే ఇట్ కన్వర్ట్స్ టు ఆల్డిహైడ్ రా. ఎలా మారిద్దమ్మా? ఆల్డిహైడ్. అంటే ఇక్కడ గ్రూప్ రా, ఇక్కడ గ్రూప్ మనకి మెయిన్. కానీ ప్రైమరీ ఎమీన్ ఏమో చూడు మళ్ళీ పక్కనున్న గ్రూప్ ఇట్ కన్వర్ట్స్ టు కీటోన్ రా. ఇట్ కన్వర్ట్స్ టు కీటోన్. అదే మనకి RRR NH2 ఉందనుకో, KMnO4 తో ట్రీట్ చేసాం అనుకోరా, we get ఇలా కాంపౌండ్ ఆక్సిడేషన్ నైట్రసో కాంపౌండ్. సో NH2 కాదమ్మా, దాని పక్క కార్బన్ బట్టి మనం చూసుకోవాలి. ఓకే, అదే సార్ సెకండరీ ఎమీన్ అనుకోరా. సెకండరీ ఎమీన్ తీసుకుంటే 2 మాలిక్యూల్ తీసుకోవాలమ్మా. 2 మాలిక్యూల్ తీసుకుని we get డైఆల్కైల్ ఎజో కాంపౌండ్. దీన్ని డైఆల్కైల్ ఎజో కాంపౌండ్. ఎజో అంటే N డబుల్ బాండ్ N రా, N డబుల్ బాండ్ N. అలా అంటే NN ఆల్కైల్. ఇక్కడ ఉన్న కదా టోటల్ గా టెట్రా వచ్చేస్తుంది. టోటల్ గా వచ్చి టెట్రా ఎజో కాంపౌండ్. టెరిషరీ ఎమీన్ అయితే నో రియాక్షన్ అమ్మా. టెరిషరీ ఎమీన్ అయితే నో రియాక్షన్. సో ప్రైమరీ ఒక రకంగా జరిగిద్ది, సెకండరీ ఒక రకంగా జరిగిద్ది, టెరిషరీ ఒక రకంగా జరిగిద్దమ్మా. ఇది గుర్తుంచుకోవాలరా. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ 2 రియాక్షన్స్ అమ్మా. whenever primary amine reacts with carbon disulfide అమ్మా, కార్బన్ డైసల్ఫైడ్ రా. H2S బయటికి పోయిద్దమ్మా. H2S బయటికి పోయి RN
డబల్ బాండ్ సి డబల్ బాండ్ ఎస్. దీన్ని ఏమంటారమ్మా? సిఎన్ని సైనైడ్, ఆర్ఎన్సిని ఐసోసైనైడ్, ఐసోసైనైడ్, ఆర్సిఎన్ఓని సైనేట్, ఇది ఎన్ఐడిఈరా సైనేట్, ఆర్ఎన్సిఓని ఐసోసైనేట్ అంటారమ్మా, ఐసోసైనేట్. మీకు దీని పేరు ఏంటమ్మా? ఆల్కహాల్. ఆక్సిజన్ ప్లేస్ లో సల్ఫర్ వస్తే థయో ఆల్కహాల్ అంటారమ్మా, థయో ఆల్కహాల్. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ ప్లేస్ లో అంటే ఆక్సిజన్ ఉంటేనేమో, ఆక్సిజన్ ఉంటే ఆల్కైల్ సైనేట్ అంటారమ్మా. బట్ ఆక్సిజన్ ప్లేస్ లో సల్ఫర్ ఉందిరా, సల్ఫర్ ఉంది. కాబట్టి ఆల్కైల్ థయోసైనేట్ అంటారమ్మా, ఆల్కైల్ థయోసైనేట్ రా, ఏటీఈ. ఐడిఈ అంటే ఇది సిఎన్, ఆల్కైల్ సైనైడ్ అంటే ఇది థయోసైనేట్ అమ్మా, థయోసైనైడ్. సెకండరీ ఎమీన్స్, టెరిషరీ ఎమీన్స్ రియాక్షన్ జరగవమ్మా. సెకండరీ ఎమీన్స్, టెరిషరీ ఎమీన్స్ రియాక్షన్ జరగదు ఇక్కడ, ఓన్లీ ప్రైమరీ ఎమీన్స్ ఎరా. అలాగే ఇంకొకటమ్మా, COCl2 which is called as phosgene అమ్మా. దాన్ని ఏమంటారమ్మా? ఫాస్జీన్. సేమ్ RNH2 ట్రీటెడ్ విత్ ఫాస్జీన్ అంటే Cl, C డబల్ బాండ్ O, Cl. ఇక్కడ ఒకటి, ఇక్కడ HCl బయటికి పోయింది, అండ్ వి గెట్ RNH, C డబల్ బాండ్ O, NHR. సార్ పేరు ఇదేనా? యూరియా కదమ్మా, యూరియా. అందులో ఒక H ప్లేస్ లో R, ఇంకో H ప్లేస్ లో R. సో డైఆల్కైల్ యూరియా అంటారమ్మా, డైఆల్కైల్ యూరియా అంటారా, డైఆల్కైల్ యూరియా. అదే మనకి సెకండరీ ఎమీన్ తీసుకున్నాం అనుకోమ్మా, అప్పుడైనా అంతేగా. అప్పుడు జరిగేది ఇదే, కానీ ప్రొడక్ట్ ఏంట్రా అంటే ఇలా వచ్చింది, ఇలా వస్తుందంటే C డబల్ బాండ్ O, Nకి R, ఈ Nకి కూడా RR వచ్చిద్దిరా, RR. అంటే వి గెట్ టెట్రా ఆల్కైల్ యూరియా అంటారమ్మా, టెట్రా ఆల్కైల్ యూరియా అంటారు. ఇది మనకి మన ఎమీన్ సంబంధించిందమ్మా. ఇంకా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఉన్నాయిరా. ఓకే, ఆ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ అయిపోతే వి గెట్ ఎజో కాంపౌండ్స్. అవి రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దామమ్మా, రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం.